రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కమ్మ సేవా సమితి వారు ముద్రించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను సమితి సభ్యులతో కలిసి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లను శాల్వాలు మెమొంటోలు ఇచ్చి సన్మానించారు. సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యాయులు రవిశంకర్, కోశాధికారి రత్నాకర్, డివిజన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు, కార్యదర్శి పి ప్రభాకర్, కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్లు శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్ గారు, అలాగే రాష్ట్ర కోశాధికారి రత్నాకర్ గారు, మరి నారాయణ శ్రీనివాసరావు గారు, శ్రీకాంత్ గారు, అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అయితే మన కమ్యూనిటీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక మాట మీద ఉండటం వల్ల దాంట్లో కూడా ఐకమత్యం ఉండటం వల్ల మరి మాట ఇస్తే మాటకి కట్టుబడి మడమ తిప్పనటువంటి కమ్యూనిటీగా ఉండటం వల్ల ఈ మధ్య జరిగినటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి మన వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఎక్కువ ఉందో, గాంధీ గారి ఏరియా అయితే ఎక్కడైతే ఉందో ఆ మొత్తం కూడా దాదాపుగా 2-3 కార్పొరేటర్లు తప్ప టీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. అంటే మనం కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాము. అలానే మన ఈరోజు ముఖ్య అతిథి మన కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరికెపూడి గాంధీ గారికి, మరి రామారావు గారు మీ అధ్యక్షులు రామారావు గారికి, సెక్రటరీ ప్రభాకర్ గారికి, మరి శ్రీనివాసరావు గారికి, మరి వేదిక పైన ఉన్నటువంటి నానే శ్రీనివాసరావు గారికి, వెంకట్రావు గారండి, సారీ వెంకట్రావు గారికి మరి మన సంఘంలో వారు కూడా ఉండాలి. మరి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాష్ట్ర కమ్మ సంఘం ఏర్పడటానికి ముఖ్యం మన గాంధీ గారు ఎంతో కృషి. ఎందుకంటే ఆయన ఈ రోజు కాదు, 30 సంవత్సరాల క్రితమే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మొదటి కమ్మ సంఘాన్ని, అంటే అంతకుముందు ఉన్నాయి కమ్మ సంఘాలంటే తెలిసింది గాంధీ గారి ద్వారానే. అంతకుముందు అమీర్పేట ఉంది, ఏఎస్ రావు నగర్ అయ్యే ఉన్నాయి. బట్ అంటే ఖమ్మంది కూడా ఉంది, నిజామాబాద్ ఉంది, అన్నీ ఉన్నా కూడా అసలు కమ్మ సంఘాలు స్టార్ట్ అయ్యింది, వెలుగులోకి వచ్చింది గాంధీ గారి వల్ల వచ్చింది. మరి ఆయన ఇన్నా నుంచి కూడా చక్కగా సేవలు చేసుకుంటూ